సర్వోన్నతుడవైన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రంలో నాయన. మా ప్రభా, ఈ దినమంతయు పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చిన దేవా నీకు స్తోత్రంలో. ఈ దినమంతయు మేము ఎక్కడ తిరిగినప్పటికీ నీ తండ్రి నీ కాపుదలలో భద్రంగా మమ్మల్ని కాపాడారు. నీ యొక్క నడుపుదలలో తండ్రి మా యొక్క ప్రతి నడకలోనూ ప్రభా, మరి వాహనంల మీదైనా సరే తండ్రి మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మేము క్షేమంగా ఇంటికి చేరాం తండ్రి. మరి పిల్లలు క్షేమంగా తండ్రి, ప్రతి విద్యార్థి మరి వారి కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. కుటుంబములుగా మేమందరము కలిసి సంతోషించి ఆరాధించే కృపను దయచేసినారు ప్రభా. కుటుంబ ప్రార్థనలు మాకు ఇచ్చినారు నాయన. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి మేము కుటుంబాలుగాను వ్యక్తిగతంగాను నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని నడిపించండి దేవా తండ్రి. మరి ఈ దినము తండ్రి మీరు గొప్ప వాక్యం మాకు ఇచ్చి ఉన్నారు. కీర్తనల గ్రంథం 33:6-7 వచనంలో తండ్రి మరి యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. దేవా, ఎంత గొప్ప సంగతులు మీరు మాకు తెలియజేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా తండ్రి, మరి నీవెంత గొప్ప దేవుడవు, మహాత్మ్యం కలిగినటువంటి దేవుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీకే స్తోత్రములు. నీ వాక్కు చేతనే ప్రభా సమస్తం సృష్టించిన దేవుడు. నీ మాట సెలవిస్తే చాలు ప్రభా, సమస్తం జరిగిపోయాయి ప్రభా. నీ వాక్కు చేతనే ఆకాశంలో కలిగాయి, నీ నోటి ఊపిరి చేతనే వాటి సర్వ సమూహం కలిగింది ప్రభా. మమ్ములను కూడా నేను మీరు ఆ విధంగానే సృజించారు. సముద్ర జలములను రాశిగా కూర్చిన దేవుడవు నీవే తండ్రి. అగాధ జలములను కొట్లలో కూర్చువాడవు నీవే తండ్రి. ప్రభా, మానవుని సృజించక మునిపే నాయన నీవు సమస్తమును సృజించి సమస్తమును సిద్ధపరిచి ప్రభా మానవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుడవు తండ్రి. నీవు ఎంత గొప్పగా మనిషి గురించి ఆలోచిస్తున్నావు ప్రభా. మానవుడు సుఖంగా ఉండాలని, వర్ధిల్లాలని అన్ని విధాలుగా మరి మానవునికి సమస్తమును నీవు సమకూర్చి నడిపించిన దేవుడవు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఎంత అద్భుతాలు చేసే దేవుడవు ప్రభా తండ్రి నాయన. మరి మేము నీకు ఎంతగా కృతజ్ఞులమై ఉండాలో, కానీ తండ్రి మానవుడు ఎప్పుడూ కూడా నీకు విరోధంగానే ఉంటూ, మానవుడిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తండ్రి మేమంతా కూడా ప్రభా అనేక మార్లు నీకు విరోధంగా చేస్తూ, అనేక మార్లు నీకు విరోధంగా ఆలోచిస్తూ ప్రభా అవిధేయత చూపిస్తూ నాయన మరి మా జీవితాలను మేము సరి చేసుకోవడం లేదేమో తండ్రి. దయ ఉంచి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించినందుకు నీకు వందనములు ప్రభా. ప్రభైన యేసుక్రీస్తుని ఈ లోకానికి నీవు పంపించావు. ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములు కడిగి వేసావు ప్రభా. మా తండ్రి దేవా, మేము దాన్ని అంగీకరిస్తే చాలు, మేము ఆయనను ఒప్పుకుంటే చాలు ప్రభా, మేము రక్షణ పొందుతాము. నీ ఉచితమైన కృపచేతనే మీరు మాకు రక్షణ ఇస్తుంటుండగానైనా ఆ రక్షణను మేము స్వీకరించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క మహాత్యమును తండ్రి ప్రభా, నీ యొక్క గొప్పతనాన్ని తండ్రి, సర్వాధికారమును, సార్వభౌమ అధికారాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీకు కలిగినటువంటి ఈ గొప్ప అద్భుతకరమైనటువంటి ప్రతి విధమైన శక్తిని బట్టి ప్రభా తండ్రి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. నీకు మహిమ చెల్లిస్తున్నాము, నీకు ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక దేవా. నీకు వందనములు మా తండ్రి. ఈ రాత్రి ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా క్షేమంగా చేర్చారు నాయన ప్రభా. మా ప్రయాణాలలో ఎక్కడ మేము తిరిగినప్పటికీ మీరు మాకెంతగా తోడుగా ఉన్నారు తండ్రి. నీకు వందనములు మా తండ్రి. మా మాటలలో, తలంపులలో, క్రియలలో మీరు మాకు తోడైనందుకు నీకు వందనములు తండ్రి. మేము ఏ విధంగానైనా నీకు విరోధంగా పని చేసి ఉంటే, ఏ విధంగానైనా నీకు విరోధంగా ప్రవర్తించి ఉంటే ప్రభా, ఎవరినైనా తండ్రి మేము మరి కష్టపెట్టి ఉంటే, మానసికంగా కానీ
మరి ఏ విధంగా అయినా తండ్రి మేము వాళ్ళను హర్ట్ చేసి ఉంటే తండ్రి దయ ఉంచి మమ్మల్ని క్షమించండి, మేము వారిని క్షమించమని అడుగుతాం తండ్రి. ప్రభా ఇతరులు మా పట్లన ఏదైనా అలాంటి కార్యములు చేసి ఉన్నట్లయితే ప్రభా మేము వారిని క్షమిస్తున్నాము. ఆ విషయాలను ఇంకా మేము జ్ఞాపకం చేసుకోము. ఈ రాత్రి మేము ప్రశాంతమైనటువంటి మనసుతో నాయన మరి ఎలాంటి ద్వేషం కానీ, ప్రతీకారం కానీ, పగ కానీ మా మనసులో పెట్టుకోకుండా మేము మరి దాన్ని గ్రహిస్తాము తండ్రి. మేము దాన్ని ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం తండ్రి. మీ కృప మాకు తోడై ఉంటే మేము సమస్తం చేయగలం ప్రభా. నీ పైన మాత్రమే మేము ఆధారపడి ఉండాలి తండ్రి దేవా. ఆ విధంగా ఆధారపడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మాలోని ప్రతి పాపమును తొలగించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రినైనా ఎవరెవరైతేనైనా కష్టాలలో ఉన్నారో, అనుకోని రీతిగా యాక్సిడెంట్లకు గురైనటువంటి వారు ప్రభా, అనుకోని రీతిగానైనా ఇబ్బందులకు గురైనటువంటి వారు, అనుకోని రీతిగా ప్రమాదములకు గురై తండ్రి ఏవైనా భయంకరమైన గాయములు తగిలినటువంటి వారిని దయ ఉంచి మీరు కనికరించిన వారికి అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎవరైనా భయంకరమైన స్థితిలో మరణానికి గురై ఉన్నట్లయితే ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆ భయంకరమైన పరిస్థితి ఏ విధంగా కలిగిందని వారు ఎంతగా నేను దిగులు చెందుతూ ఉంటారు, ఎంతగా ప్రభా మరి ఊహించనటువంటి ఆ భయంకరమైన స్థితి తండ్రి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని, మీ యొక్క సహాయంని వారికి అనుగ్రహించమని, మీ యొక్క ఓదార్పును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి వలె తల్లి వలె నాయన మీరు ఆదరించే దేవుడు అంటున్నారు ప్రభా. మరి కృప చూపించండి నాయన. ప్రతి కుటుంబానికి అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మా జీవితాలలోనైనా అలాంటి భయంకర పరిస్థితులు మరి ఎదురు కాకుండా నైనా మీరు కాపాడం తండ్రి. ముఖ్యంగా ప్రభా ఈ దినము ఆకస్మికమైన అనారోగ్యానికి గురైనటువంటి వారు, హార్ట్ అటాక్స్ కానీ, మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి ఎవరైనా కష్టపడుతూ ఉన్నట్లయితే వారికి వెంటనే తండ్రి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది కాకనైనా అనేకమైన రకరకాల వ్యాధులు, రకరకాల మరి కష్టాలు అనుకోని రీతిగా ఎదుర్కొనే ప్రతి కష్టంలో నుంచి కూడా ప్రతి ఒక్కరిని ప్రభా మరి బయటకు తీసుకురండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతమందినైనా అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి అందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా ఈ దినము చక్కగా ఉద్యోగాలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. మా తండ్రి ప్రభా ఉద్యోగాలలో వారు మరి కృతజ్ఞతతో నాయన స్థిరపడి తండ్రి ఆ యొక్క ఉద్యోగ జీవితంలోనైనా సంతోషంగా మరి వారు కొనసాగడానికి సహాయం చేయమని, చక్కటి ప్రిపరేషన్, చక్కటి స్కిల్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వివాహ ప్రయత్నములు సఫలం చేసినందుకు వందనాలు. మరి వారి యొక్క జీవితాలలో వారు శుభకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటుండగా ప్రభా వారి కార్యంలో అన్నీ కూడా సఫలత అనుగ్రహించి చక్కగా నాయన మరి ఎలాంటి లోటు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీరు ఈ దినం నాయన మంచి వార్త వినిపించి నాయన కన్సీవ్ అయినట్లుగా మంచి వార్త వినిపించినందుకు వందనములు తండ్రి. వారికి మంచి సంతానం, సంతోషకరమైన చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. మరి ఎవరెవరైతేనైనా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారేమో తండ్రి, అలాంటి వాళ్ళని ప్రభా మీరు కనికరించి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రభా కాపాడం, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. మరి ఎక్కడ కూడా నైనా మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నీవు ప్రతి కుటుంబంలో ఉంటున్నందుకే వందనములు. ప్రతి కుటుంబంలో ప్రార్థనలు, ప్రతి కుటుంబంలో నాయన నిన్ను ఘనపరిచేటువంటి, ఆరాధించేటువంటి పరిస్థితి దయచేయమని ప్రభా మరి ఆ కుటుంబంలో నీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతోషము ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రి వేళ తండ్రి ఇంటికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మేము ఇంటికి వస్తున్నామన్న ఆనందంతో రావాలి తండ్రి. అలాంటి కృప
ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ దయగల రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాచి రక్షిస్తున్నందుకు వందనంలో. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే నాయన తమకున్నటువంటి ఇబ్బందులను బట్టి, తమకున్నటువంటి కష్టములను, సమస్యలను నీ సన్నిధిలో మరి అడుగుతున్నారో వారందరికీ నాయన తప్పకుండా నాయన మీరు అడిగినవి అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రభా, మొరను ఆలకించే దేవుడు మీరు, ప్రార్థన ఆలకించే దేవుడు మీరు, జవాబిచ్చే దేవుడు మీరు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నిజముగా మొరపెడతారో వారందరికీ మీరు సమాధానం ఇస్తానని చెప్పారు కదా. వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ భయభక్తులతో నిన్ను అడుగుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు, సంతానం లేని వారు సంతానం కొరకు తండ్రి, వివాహంలో కుదరని వారు వివాహంల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం చేయండి. గృహములు లేని వారు గృహములు కావాలని అడుగుతుంటుండగా ప్రభా, వారికి గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది ప్రభా తమకున్నటువంటి అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల కావాలని అడుగుతున్నారు దేవా. దయ ఉంచినైనా వారి యొక్క మనవి ఆలకించినైనా ప్రతి పరిస్థితి నుంచి నాయన విడుదల అనుగ్రహించినాయన. ఇక మీదట అప్పులు చేసే పరిస్థితి లేకుండా చేయండి. ఎందుకంటే ప్రభా మీ బిడ్డలు ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు. అప్పులు ఇచ్చేవారుగా ఉండాలి కానీ అప్పులు చేసే బిడ్డలుగా ఉండకూడదు. కనుక తండ్రి, మీరు కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడుదల యేసునామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతమంది అయితేనైనా మరి తమ వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ నాయన తప్పకుండా రక్షణ అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవండి ప్రభా. నాయన సిలువ విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకొనిలాగున, రక్షణ యొక్క విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొనిలాగున, నిత్య జీవమును గురించినటువంటి విలువను తెలుసుకొనిలాగున ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. ఈ లోకం అశాశ్వతమైనదని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమైన జీవం కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి ప్రభా. మరి అది పొందుకోవడం కోసం నేను అంగీకరించాలన్న జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితేనైనా నీకు విరోధంగా ఉంటున్నారో అలాంటి వారిని అందరినీ దయ ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ కార్యం ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగించండి. వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ప్రభా, మరి బంధువులను, మరి ప్రియులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా తండ్రి దేవా, వ్యసనములతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నైనా ఆ వ్యసనం నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎంతమందినైనా తమ భార్యల కొరకు, లేకపోతే భర్తల కొరకు, లేకపోతే పిల్లల కొరకు నైనా అనేక రకాల వ్యసనాలకు వ్యసనాలకు గురైనటువంటి వారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దయ ఉంచి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి దానివల్ల కుటుంబంలో ఎంత గందరగోళము, ఎంత అసమాధానం ఏర్పడుతుందో దాన్ని తండ్రి దయ ఉంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రభా, ఎంతమందినైనా హాస్పిటల్స్లో చాలా దుఃఖకర పరిస్థితులలో ఉన్నారో వారందరికీ నేను స్వస్థత అనుగ్రహించి సంతోషకరంగా వారు మరి స్వస్థత పొందుకొని ఇంటికి రావడానికి సహాయం చేయండి. వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించి ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనైనా మరి ఎంతగానో తండ్రి వారు వేదన చెందుతుండగా ప్రభా మీరు కనికరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతోమందినైనా మరి భయంకరమైన క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు తండ్రి ప్రభా. మరి ఐసీయూలో ఉంటున్నారు. వారిని అందరినీ కూడా నాయన త్వరగా బాగు చేసి ఇళ్ళకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఇంకా అనేకమైన సమస్యలు ఎంతమందినైనా ఈ రాత్రి నిద్ర పట్టని పరిస్థితులలో బాధపడుతూ వాటి కొరకు వేదన చెందుతున్నారో వాటిని అన్నిటి నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి. ముఖ్యంగా ప్రభా, వారికి ఉన్నటువంటి వారి వాహనాలపైన నీ రక్తంను ప్రోక్షించండి తండ్రి ప్రభా. నీ కాపుదల భద్రత వారికి దయచేసి క్షేమంగా వారిని మరి నడిపించండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు అప్రమత్తతతో వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సును ప్రభానైనా ఇంకా సైనికులను
పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను, వాచ్మెన్లను, గార్డులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా నాయన మరి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించడానికి సహాయం చేయండి. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవ సేవకులను మీరు ఆశీర్వదించండి. అందరూ కూడా నాయన తమ సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుండగా వారిని బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం. తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయండి. మా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మాకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. రాత్రి వేళ కలుగు భయముల నుంచి తప్పిస్తానని చెప్పారు తండ్రి. మా తండ్రి, ఏ తెగులు మా గుడారముకు సమీపించకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చినందుకు, కొనుకక నిద్రపోక మాకు తోడై ఉంటానని చెప్పినందుకు నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా, నీ పైన విశ్వాసం ఉంచి ఉన్నాము తండ్రి. మీ కాపుదలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ లేకుండా మమ్మల్ని కాపాడి రాత్రి అంతా ఈ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. ఏ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడండి. మా ప్రభా తండ్రి, మాతో మీరుండి నడిపించండి తండ్రి. రాత్రి మంచి రెస్ట్ను అనుగ్రహించండి. నిద్రిస్తున్న పడకలలో ఉన్నప్పుడు మేము నీ వాక్యంను ధ్యానించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, రేపటి దినమున మేము చేయవలసిన ప్రతి పనిలోనూ కూడా మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.